ఒకవేళ నార్మల్ డెలివరీ కావాలంటే నేనున్న ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయొచ్చు, ఏ ఆపరేషన్ అక్కర్లేదు, అసలు డాక్టర్ కూడా అక్కర్లేదు. సో అట్లాంటి రోడ్డు ఇది. ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ అంటే అంత భయంకరంగా ఉంది ఈ రోడ్డు అని చెప్పడానికి నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ జర్నీ చేయాలంటే మినిమం ఒక 20 మినిట్స్ పైన పడుతున్నది. నేనున్న ప్రాంతం ఇది అమీన్పూర్ ఏరియా. లింగంపల్లి టు అమీన్పూర్ ప్రయాణం చేసే వాళ్ళకి ఈ బాధ ఏంటో అర్థమవుతుంది. బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ నుంచి అమీన్పూర్ వెళ్ళే వాళ్ళకి ఈ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఎంత భయంకరమైన రోడ్డు ఇది. సో ఇంత చిన్న స్ట్రెచ్ ఉన్న ఈ రోడ్డుని కూడా ప్రభుత్వాలు వేయలేకపోతున్నాయి. గతంలో ఒక 3 నెలల కిందనో 4 నెలల కిందనో కొబ్బరికాయ కొట్టినట్టు అవతల పడ్డదట ఈ గవర్నమెంట్ కూడా. ఇంతవరకు అతి లేదు, నరకం అనుభవిస్తున్నారు. నరకం అంటే నరకం అనుభవిస్తున్నారు. అసలు నడుములు ఇరిగిపోయేంత గుంటలు కనబడుతున్నాయి చూడండి. ఇది ఆ బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ నుంచి అమీన్పూర్కి వెళ్ళడానికి ఇది 2 జిల్లాల పరిధి అనమాట. ఇప్పుడు నేనున్నదేమో రంగారెడ్డి జిల్లా పరిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కిందికి వస్తుంది ఈ ప్రాంతం అంతా. జస్ట్ క్రాస్ అవుతే సంగారెడ్డి కిందికి వస్తుంది, అది పటాన్చెరు నియోజకవర్గం కిందికి వస్తుంది. మరి ఈయన నాది, ఆయన ఇది నాది కాదు అనుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రోడ్డు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా, నాకేమి రోడ్డుతో సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎంత ఘోరంగా ఉంది చూడండి రోడ్డు. ఇది నేనున్న ప్రాంతం ఇది ఒకటే కాదు, మొత్తం ఈ స్ట్రెచ్ అంతా అట్లే ఉన్నది. సో నరకం అనుభవిస్తున్నారు. ఒకవేళ కనుక భారీ వర్షం పడితే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఒకసారి ఆ రోడ్డు చూడండి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ రోడ్డు మీదనే. మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, R&B వాళ్ళు ఏం చేస్తున్నారు,